నమస్తే. నోవెల్ కాన్సెప్ట్కి స్వాగతం. నేను మీ అరణి పాకల్పాటి. అమ్మ బంగారు కళ వింటున్నాం కదా. అభినవ్ తన జీవితం గురించి అరవింద్కు చెప్తాడు. జీవితం ఎప్పుడూ ఒకరు జాలిపడేటట్లుగా ఉండకూడదు అని, ఒక లక్ష్యంతో ముందుకు సాగాలి అని అంటాడు. అరవింద తన స్ఫూర్తి లాంటి వారికి అన్ని సౌకర్యాలు ఉండే విధంగా స్కూల్ ఏర్పాటు చేసింది. ఆ క్రమంలో తను నేర్చుకోవలసిన కోర్సులు నేర్చుకుంటుంది. స్ఫూర్తిలో కూడా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఇక కథలోకి వెళ్తే, ఒకరోజు కాలేజీ నుంచి తిరిగి వస్తున్న అరవిందకు లిఫ్ట్లో ఒక అమ్మాయి కనిపించింది. చేతిలో సుమారు 10 డబ్బాల చెప్పుల జతలు కనిపించాయి. ఆ అమ్మాయే, హలో, మీరు స్ఫూర్తి వాళ్ళ అమ్మగారు కదూ? అవును. మీకు స్ఫూర్తి ఎలా తెలుసు? నేను మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు. రోజు సాయంకాలం నేను పార్కుకు వెళ్తాను. జ్యోతి పాపను తీసుకుని వస్తుంది కదా. జ్యోతితోనూ పాపతోనూ రోజు మాట్లాడడం జరుగుతుంది. మీరు తెలుసు కానీ ఎప్పుడూ మాట్లాడడం జరగలేదు. నా పేరు సమీరా అంది. మీరు ఈ అపార్ట్మెంట్లోనే ఉంటారా? మీ చేతిలో అన్ని చెప్పుల జతలు ఎవరి కోసం అని అడిగింది అరవింద. నేను ఈ అపార్ట్మెంట్లోనే ఉంటాను, మీ పై ఫ్లోర్లో. ఈ చెప్పుల గురించి చెప్పాలంటే నా గురించి చెప్పాలి. మీకు టైం ఉన్నప్పుడు చెప్తాను అంది. ఒక ఆదివారం రండి, సరదాగా గడపవచ్చు. మీరు కాక ఇంట్లో ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళను కూడా తీసుకురండి అంది అరవింద. నేను ఒంటరిని. నేను తప్ప మా ఇంట్లో ఎవ్వరూ లేరు. ఆదివారం కలుద్దాంలేండి అంది సమీర. ఆదివారం 10 గంటలకల్లా అరవింద ఫ్లాట్లో అడుగుపెట్టింది సమీర. గుడ్ మార్నింగ్ అంది స్ఫూర్తిని చూసి. ప్రతిగా స్ఫూర్తి కూడా గుడ్ మార్నింగ్ చెప్పింది. అరవింద పూజలో ఉంది. కూర్చోండి, అక్క పూజలో ఉన్నారు. మంచినీళ్ళు, కాఫీ ఏమైనా కావాలా అని అడిగింది జ్యోతి. ఏమీ వద్దు జ్యోతి, నేను స్ఫూర్తితో ఆడుకుంటాను. నువ్వు నీ పని చూసుకో అంది సమీర. స్ఫూర్తి టేప్ రికార్డర్లో పాటలు వింటుంది. ఏం పాట వింటున్నావు? నాకు కూడా వినిపించవా అంది. నాకు భానుమతి గారి పాటలంటే ఇష్టం అంది స్ఫూర్తి. ఆవిడ భానుమతి అని నీకెలా తెలుసు? అమ్మ చెప్పింది. ఏం పాట వింటున్నావు? మనసున మల్లెల మాలలూగెనే, ఎంత హాయి ఈ రేయి నిండెనే అంటూ పాడి వినిపించింది స్ఫూర్తి. ఎంత చక్కగా పాడుతుంది. దేవుడు ఒక్కొక్కళ్లకు ఒక్కొక్క వరం ఇస్తాడు కాబోలు. నీ దగ్గర ఇంకా ఏం పాటలు ఉన్నాయి? చాలా ఉన్నాయి. మెల్లమెల్లగా చల్ల చల్లగా రావే నిదుర హాయిగా. ఈ పాట నాకు చాలా ఇష్టం. ఈ పాట వింటూ ఉంటే నాకు హాయిగా నిద్ర వస్తుంది అంది. అవునా? నీ పాటలు నాకు ఇస్తావా? నావి నీకెందుకు? నువ్వు కూడా కొనుక్కో అంది స్ఫూర్తి. తప్పమ్మ స్ఫూర్తి, పెద్దవాళ్లను నువ్వు అనకూడదు అంటూ వచ్చింది అరవింద. పర్వాలేదండి, నువ్వు అన్న పదంలోని ఆత్మీయత మీరులో లేదు. పెద్దవాళ్ళను గౌరవించాలన్న విషయం పాపకు నేర్పాలి కదా. జ్యోతి, మా ఇద్దరికీ కాఫీ పట్రా అంది అరవింద. కాఫీ తాగాక చెప్పండి అంది. ఏమిటి, నా కథ గురించా? కాదు. అన్ని చెప్పులు ఎందుకు కొన్నారు? మీరొక్కరే ఉంటున్నానన్నారు. అలాంటప్పుడు అన్ని చెప్పులు, అది పిల్లలవి. అది తెలియాలంటే నా పూర్తి కథ వినాలి. మీకు ఓపిక ఉందా? ఉంది. భోజనం చేసి వెళ్ళండి. అప్పుడైతే మనకు సాయంకాలం దాకా బోలెడు టైం దొరుకుతుంది అంది అరవింద. సరే, అలాగే. అయితే వినండి. నేను పేదరికం చవి చూశాను. మా అమ్మకు నేను, మా అక్క ఇద్దరమే. అమ్మ కష్టాల కొలిమిలో కాలిపోయింది. అమ్మకు చదువంటే చాలా ఇష్టం. బాగా చదువుకొని డాక్టర్ అవ్వాలని ఆమె ఆశయం. కానీ చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో ఆవిడ ఆశ అడియాసే అయ్యింది. చదువు, హై స్కూల్ కూడా దాటని కారణంగా ఉద్యోగాలు దొరకవు. అందరి ఇళ్లల్లో పాచి పని చెయ్యడానికి ఆమె మనసు అంగీకరించలేదు. ఒక ఫ్యాక్టరీలో కష్టం మీద ఉద్యోగం సంపాదించింది. చాలా రోజులు రోజు కూలీ కింద పనిచేసింది. కొన్నాళ్ళు పోయాక పర్మనెంట్ చేశారు. అదే ఫ్యాక్టరీలో పనిచేస్తున్న మా నాన్నగారితో పెళ్లి జరిగింది. నాన్నది కూడా పెద్ద ఉద్యోగం కాకపోయినా మేం ఆనందంగా ఉండేవాళ్ళం. నాన్నకు తాత నుంచి వచ్చిన కొంచెం స్థలం, అందులో ఒక చిన్న ఇల్లు ఉండేది. వంటిల్లు కాక 2 గదులు, ఒక వరండా ఉండేది. అన్నింటికన్నా మా ఇంటి ముందు అమ్మ పెంచిన తోట అంటే నాకు చాలా ఇష్టం. ఒకవైపు పూల మొక్కలు, మరొక వైపు కూరగాయలు ఉండేవి. అక్క నేను పుట్టాక అమ్మ ఉద్యోగం మానేసింది. నాన్న సంపాదనతో ఇల్లు బాగానే గడిచేది. అప్పుడప్పుడు నాన్న ఓవర్ టైం కూడా చేసేవారు.
అమ్మ సంసారం పొదుపుగా నడుపుతూ మమ్మల్ని స్కూల్లో వేసింది. ఆవిడ ఆశయం మేం బాగా చదువుకోవాలని, ఆవిడకు తీరని కోరిక మా ద్వారా తీర్చుకోవాలని. నాన్న చనిపోయేదాకా మాది చింతల్లేని సంసారం. నాన్నకు ఏదో తెలియని జబ్బు. ఆయన జబ్బుకు మా ఇల్లు అరించుకుపోయింది. నాకిష్టమైన అందమైన కలలాంటి మా ఇల్లు నాన్న జబ్బుకు వైద్యానికి చెల్లు అయిపోయింది. మమ్మల్ని ఇద్దరినీ చదివించాలి, మా నిత్యావసరాలు తీరాలి. అమ్మ మళ్ళీ సంపాదన మొదలుపెట్టింది. ఇంటి అద్దె, మా చదువులు, మా బట్టలు ఇవన్నీ సంపాదించాలంటే అమ్మ ఒక ఉద్యోగం సరిపోదు. అమ్మకిష్టం లేకపోయినా 2 ఇళ్లల్లో పాచి పని, ఫ్యాక్టరీలో రోజు కూలి, సాయంకాలం మరో సంపాదనకు వెతుకులాట. అమ్మ అంత కష్టపడ్డా మా అవసరాలు పూర్తయ్యేవి కావు. మాకు కాళ్ళకు చెప్పులు ఉండేవి కావు. ఎండలో కాళ్ళు మాడుతూ కాళ్ళు కాలకుండా నీడ ఉన్న చోటే నడుస్తూ నేను అక్క స్కూల్కి వెళ్ళేవాళ్ళం. ఒకరోజు చెప్పులు లేని మమ్మల్ని చూసి టీచర్ స్కూల్కి రావద్దని చెప్పింది. ఆ విషయం అమ్మకు చెప్తే బాధపడుతుంది. ఏం చెయ్యాలి? పోని మేం కూడా సంపాదిస్తే అది ఎలా చెయ్యాలి? పోని మేం కూడా అంట్లు తోమితే అన్న ఆలోచన వచ్చింది. అమ్మో, అమ్మకు తెలిస్తే చంపేస్తుంది. చెప్పులు లేకుండా టీచర్ స్కూలుకు రానివ్వదు. మా వీధి చివర ఒక ముసలి దంపతులు ఉన్నారు. వారికి రోజు బజారు నుంచి సరుకులు తెచ్చేందుకు మనిషి కావాలి. ఇద్దరూ ముసలివాళ్ళు కాబట్టి మొయ్యలేరు. ఆ పని నేను చేస్తే వాళ్ళిచ్చే డబ్బుతో చెప్పులు కొనుక్కోవచ్చు. అక్క భయపడింది అమ్మకు తెలిస్తే అని. కానీ నేను మొండిదాన్ని. అమ్మ బిజీగా ఉంటుంది. చీకటి పడేదాకా ఇంటికి రాదు. ఆమెకు తెలీదు అనుకున్నాను. కానీ ఒకరోజు అమ్మ కంటపడ్డాను. ఆ రోజు అమ్మ అన్న మాటలు, ఆవిడ బాధ నేను ఎప్పటికీ మరవలేను. అమ్మ ముందుగా ఏడ్చింది. నా బంగారు తల్లులు కష్టపడకూడదని నేను శ్రమిస్తున్నాను. మీరు వేసుకున్న బట్టలు చెప్పులతో కాక మీరుగా గుర్తింపబడాలి. సంఘంలో ఉన్నత స్థానాన్ని చేరుకోవాలి. అదే నా ఆశయం. నా తల్లులు నా ఆశయాన్ని తీరుస్తారు కదూ. రేపు నేను వచ్చి మీ టీచర్తో మాట్లాడతాను. కొంచెం సమయం ఇస్తే నేను మీకు చెప్పులు కొంటాను. ఇంకెప్పుడు అమ్మను నొప్పించవద్దు అంది. అమ్మ ఎంత పనిలో ఉన్నా మేము ఎలా చదువుతున్నామో చెక్ చేసేది. మా చదువు ఆవిడ కూడా చదివేది. మేం స్కూల్లో నేర్చుకున్నవి ఆవిడ అడిగి తెలుసుకొని చదువుకోవాలన్న కోరికను సంతృప్తిపరిచేది. నేను కొంచెం చదువులో బద్ధకం చూపించేదాన్ని. అన్నీ వచ్చు కదా, ఇంక చదివేదేమిటన్న నిర్లక్ష్యం. కానీ అమ్మ ససేమిరా ఒప్పుకునేది కాదు. కొన్నిసార్లు కఠినంగా ప్రవర్తించేది. తెలిసి తెలియని వయసులో ఆవిడ చూపించే కఠినత్వానికి కోపం వచ్చేది. అమ్మ ఇంత కఠినంగా ఎందుకుంటుంది? నాన్న లేక తనే పని చెయ్యవలసి వచ్చి ఆ విసుగుతో మా మీద కోపంతో కఠినంగా ఉంటుందని అనుకునేదాన్ని. అక్క నాలా కాదు. అమ్మ చెప్పినట్లుగా వినడం, బుద్ధిగా చదువుకోవడం, అమ్మ చెప్పినట్లుగాను టీచర్ చెప్పినట్లుగాను చెయ్యడం, ఇవే దాని కర్తవ్యం అనుకునేది. నువ్వు అక్కలా ఎందుకు చెప్పిన మాట వినవు అన్నదానికి నా దగ్గర సమాధానం ఉండేది కాదు. ఒక్క స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చినా, దస్తూరి బాగుండకపోయినా అమ్మ ఊరుకునేది కాదు. 10 సార్లు రాయమనేది. నాకు చాలా విసుగు వచ్చేది. మొత్తానికి 10th క్లాస్లోకి వచ్చాను. ఒకరోజు అమ్మ నాతో, నువ్వు పెద్దదానివి అవుతున్నావు, నీ పాకెట్ మనీ నువ్వు సంపాదించుకో అని. నీకు ఇష్టం ఉండదు కదమ్మా? నాకు ఇష్టమే. నీకన్నా చిన్న క్లాస్ వాళ్లకు ట్యూషన్ చెప్పు, ఆ డబ్బు నీదే అంది. ఒక విధంగా ఇది మంచిదే అనుకున్నాను. మా వీధిలోనే ఉండే ఒక అబ్బాయికి 2వ క్లాస్ ట్యూషన్ చెప్పాలి. నేను చెప్తానంటే ఆ పిల్లవాడి అమ్మ కొంచెం విచిత్రంగా చూసింది. ఇంత చిన్న పిల్ల నువ్వేం చెప్తావని. అమ్మ భరోసా ఇచ్చింది. నేను బాగా చెప్తానని, 1 నెల ప్రయత్నించి చూడమని. ఆ పిల్లవాడి తల్లి ఒప్పుకుంది. డబ్బులు వస్తాయని ఒప్పుకున్నాను. కానీ నాకు అస్సలు ఓర్పు అన్నది లేదు. ఆ పిల్లవాడు నేను అన్నది చెయ్యకపోయినా, ఇచ్చిన హోంవర్క్ సరిగ్గా చెయ్యకపోయినా నాకు చాలా కోపం వచ్చేసేది. కానీ కోప్పడలేను. లేని ఓర్పు తెచ్చుకొని పాఠాలు చెప్పడం ఆరంభించాను. సాయంకాలం నాకున్న టైములో ఆ పిల్లవాడికి కొంత సమయం కేటాయించాల్సి వచ్చింది. ఆ పిల్లవాడి ట్యూషన్ అయ్యాక నేను నా పాఠాలు చదువుకునేదాన్ని. నాకు తెలియకుండానే నాలో మార్పు వచ్చింది. అమ్మ నన్ను చదువుకోమని చెప్తే విసుక్కునేదాన్ని. ఇప్పుడు అమ్మ చెప్పకుండానే చదువుకుంటున్నాను. నాకు తెలియకుండానే నాకు చదువు, సమయాల విలువ అర్థమైంది. మొదటి నెల జీతం వచ్చాక డబ్బు విలువ కూడా తెలిసింది. జీతం అమ్మకిచ్చాను. ఆ డబ్బు నీదేనమ్మా, ఉంచుకో.
అమ్మ నాకు ఎంత చక్కగా పాఠం చెప్పింది. చెప్పుల కోసం సంపాదిస్తానంటే వద్దంది. చదువు నిర్లక్ష్యం చేస్తున్నానని తెలిసి దాని విలువ నా అంతట నేను తెలుసుకునేటట్లు చేసింది. 10th క్లాస్ స్టేట్ ఫస్ట్ వచ్చాను. ఆ రోజు అమ్మ ఆనందం వర్ణనాతీతం. ఆ రోజు అమ్మ కళ్ళల్లోని మెరుపు చూశాక ఆ మెరుపు తగ్గకుండా చూసే బాధ్యత నాకే ఉందనిపించింది. మొదటిసారిగా విజయం రుచి మరిగాను. పేపర్లో పేరు పడింది, టీవీలో ఇంటర్వ్యూ. విజయంలో ఉన్న గొప్పతనం, నేనేదో చెయ్యగలనన్న ఆత్మస్థైర్యం నాలో చోటు చేసుకున్నాయి. అమ్మ నా పట్ల కఠినంగా ఎందుకు ప్రవర్తించిందో నాకు అర్థమైంది. మా పేదరికం మూలంగానూ మా అమ్మ పాచి పని చేస్తుందని స్కూల్లో మమ్మల్ని చిన్నచూపు చూసేవాళ్ళు నా రిజల్ట్తో వాళ్ళ ప్రవర్తన మార్చుకున్నారు. ప్రిన్సిపల్ కూడా అమ్మని పిలిచి నన్ను గురించి గొప్పగా పొగిడి నా మూలంగా వాళ్ళ స్కూలుకు పేరు వచ్చిందని ఇంకా చాలా విషయాలు మాట్లాడింది. అమ్మకు కాఫీ ఆఫర్ చేసింది. ఆ రోజు సంఘటన నేను జీవితంలో మర్చిపోలేను. నా తల్లికి నా మూలంగా సంఘంలో గౌరవం కలిగింది. ప్రిన్సిపల్ పక్కన కూర్చొని కాఫీ తాగే అదృష్టం కలిగింది. నేను ఆ రోజు నిర్ణయించుకున్నాను, చదువులో శిఖరాలు అందుకోవాలని. చదువు కూడా ఒక మత్తు లాంటిది. అలవాటు పడనంతసేపు అది మనకి విసుగు కలిగిస్తుంది. ఒకసారి దాని రుచి మరిగాక వదిలిపెట్టబుద్ధి కాదు. అమ్మ హోంవర్క్ చెయ్యమన్నా, స్కూలు పుస్తకాలు చదవమన్నా విసుక్కునే నేను ఇప్పుడు స్కూలు పుస్తకాలే కాక లైబ్రరీలో ఉన్న పుస్తకాలు కూడా చదవడం మొదలుపెట్టాను. అలా మొదలైన నా చదువు ప్రయాణం అలా సాగుతూనే ఉంది. చాలా డిగ్రీలు సంపాదించాను. నాకున్న డిగ్రీలకు మంచి ఉన్నతమైన పదవులు దొరుకుతాయి. కానీ నేను మామూలు స్కూల్ టీచర్గా పనిచేస్తున్నాను. అక్క కూడా చదువుకుంది, డిగ్రీలు సంపాదించుకుంది. అమ్మ కోరిక మేరకు పెళ్లి చేసుకుంది. సంఘం దృష్టిలో జీవితంలో స్థిరపడింది. నాకు చదువు తప్ప ఇంక దేనిలోనూ ఇంట్రెస్ట్ లేదు. జీవనోపాధికి చిన్న ఉద్యోగం. నేను చిన్నప్పుడు చెప్పులు లేకపోబట్టి స్కూల్లో నుంచి తీసివేసే పరిస్థితి ఎదుర్కోవాల్సి వచ్చింది. అందుకే నాలాగా పేదరికం అనుభవించే పిల్లలు చెప్పులు లేకుండా ఉండకూడదు. డబ్బు లేక చదువు ఆగకూడదు. అదే నా లక్ష్యం. మీరు చూసిన చెప్పుల జతలు అలా పంచడానికి తెచ్చినవే. కొంతమంది పిల్లలకు, అంటే బాగా చదువుకోవాలన్న కాంక్ష ఉన్న పిల్లలకు ఫీజులు, పుస్తకాలు కోసం సహాయం చేస్తాను. పెళ్లి చేసుకోదలుచుకోలేదు. అమ్మ క్యాన్సర్తో కాలం చేసింది. కాబట్టి నన్ను ఇది చెయ్యు అది చెయ్యు అని శాసించే వాళ్ళు కానీ నిర్దేశించే వాళ్ళు కానీ లేరు. ఇది నా కథ అని ముగించింది. సమీర కథ విన్న తర్వాత సమీర తల్లి గురించి తలుచుకుంటే ఇంత కఠినమైన పరిశ్రమకు లోనై పిల్లలను చదివించింది. తల్లిగా తన కర్తవ్యాన్ని నిర్వహించడానికి, పిల్లలకు చదువు విలువ నేర్పడానికి ఆవిడ పడ్డ తాపత్రయం నుంచి తాను నేర్చుకోవాల్సింది చాలా ఉంది అనుకుంది అరవింద. ఏ జీవి కష్టాలు పడకుండా ఉండడు. ఒక్కొక్కరి జీవితం నుంచి ఒక్కొక్క గుణపాఠం నేర్చుకోవచ్చు. సముద్రంలో ముత్యాలు నిక్షిప్తమై ఉన్నట్లుగానే ప్రతి జీవిత చరిత్రలోనూ ఎనలేని ముత్యాలు ఉన్నాయి. ఆ ముత్యాలన్నీ పోగు చేసుకొని హారంగా ధరించడమే. జ్యోతి వచ్చి వంట అయ్యిందని చెప్పగానే భోజనాలకు లేచారు. విధిని తప్పించడం అన్నది ఎవ్వరికీ సాధ్యం కాదు. మనల్ని అందరినీ నడిపించేవాడు ఒకడున్నాడని నమ్మినట్లే విధిని కూడా నమ్మాలి. విధిని ఎదుర్కోవడం అన్నది అనివార్యం. దానిని మనం మార్చలేం కూడా. మనిషి దేన్నైతే విధి విధానంలో తన దురదృష్టం ఇది అని బాధపడుతున్నాడో దాన్ని తన మేధస్సుతో ప్రయత్నిస్తే దాన్ని తన గెలుపుగా మార్చుకొని తృప్తి పడవచ్చు. ఈ జీవితం అనే ప్రయోగశాలల్లో భగవంతుడు మనకు పెట్టే పరీక్షల్లో ఉత్తీర్ణులవ్వాలంటే హంసలా పాళ్ళు నీళ్లు వేరు చేసి బతకాలి. లేకపోతే అన్నీ వదులుకొని సన్యాసుల్లాగా బతకాలి. విజ్ఞత అన్నది తన శక్తి సామర్థ్యాలను నమ్మి దుఃఖాన్ని కూడా గెలుపుగా మార్చి భవిష్యత్తును ఒక ఆశయ లక్ష్యం కోసం ఊహించుకొని తన ప్రయాణాన్ని కొనసాగించడంలో ఉంది. అరవింద తన ఆశయ సాధనను ఈ మార్గంలో నడిపించడానికి నిర్ణయించుకుంది. ఒకరోజు ఇంటర్నెట్లో గూగుల్ చేస్తుంటే సెరిబ్రల్ పాల్స్ ఎడ్డింగ్ కింద ఆమె చాలా విషయాలు నేర్చుకుంది. మెడికల్ సైన్స్ ఇంకా అభివృద్ధి చెందని సమయంలో కూడా తల్లుల మనోస్థైర్యంతో చాలామంది సమాజంలో ప్రముఖ వ్యక్తులుగా రాణించారు.
వీరందరి గురించి స్ఫూర్తికి చెప్పడం ద్వారా ఆమెలో తను కూడా ఏదో చెయ్యగలనన్న ఆత్మవిశ్వాసం పెంపొందించవచ్చు. అందులో మొదటి భాగంగా క్రిస్టఫర్ నోలాన్ చరిత్రను క్లుప్తంగా స్ఫూర్తికి అర్థమయ్యేటట్లుగా చెప్పడానికి ప్రయత్నించింది. స్ఫూర్తి, నీకొక కథ చెప్పనా? చెప్పమ్మా, నాకు కథలంటే చాలా ఇష్టం. నా బంగారు తల్లి శ్రద్ధగా వినాలి. కథ విన్నాక ఎలా ఉందో చెప్పాలి అంది. రాజకుమారి కథ లేక సిండ్రిల్లా కథ? రెండూ కాదమ్మా, ఒక అంకుల్ కథ. అంకుల్ కూడా నీలాంటి బాబులాగా పుట్టాడు. అంటే అతనికి కూడా నాలాగే కాళ్ళు పనిచెయ్యవా? కాళ్ళే కాదు, చేతులు కూడా పనిచెయ్యవు. మాటలు కూడా మాట్లాడలేకపోయేవాడు. అన్నీ కళ్ళతోనే చెప్పేవాడు అంది అరవింద. అయితే అమ్మా, నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారా? ఉంటారమ్మా. దేవుడు రకరకాల మనుషులను పుట్టిస్తాడు. నీకు జ్యోతికి ఉన్నట్లుగా నాకు కాళ్ళు ఇవ్వలేదు కదా. కుడి చెయ్యి కూడా ఇలా వంకర తిరిగినట్లు ఉంటుంది. నాకు కూడా కాళ్ళు ఉంటే అందరిలా నేను కూడా పరిగెత్తేదాన్ని కదా అంది స్ఫూర్తి. కన్న తల్లిగా పాప మాటలకు గుండె పిండినట్లు అయ్యింది. కానీ తాను కుంగిపోతే లాభం లేదు. తాను అపజయం ఎరుగని సైనికుడిలా మారాలి అనుకుంది అరవింద. అందుకేరా బంగారు, నీకు ఈ కథ చెప్తానన్నది. ఈ కథ వింటే నువ్వు ఎంత అదృష్టవంతురాలివో నీకు తెలుస్తుంది. అనగనగా ఒక ఊరు ములిన్గర్ అని ఐర్లాండ్లో ఉంది. వాళ్ళ అమ్మ పేరు బెర్నాండెట్, వాళ్ళ నాన్న పేరు జోసెఫ్. అతను తన కళ్ళు తల తప్ప ఏమీ కదపలేకపోయేవాడు. 10 ఏళ్ళప్పుడు ఒక మందు మూలంగా మెడనరాలు కదపగలిగేవాడు. అతని పేరు క్రిస్టఫర్ నోలాన్. 1966లో పుట్టాడు. వాళ్లకు డైరీ ఫామ్ ఉండేది. వాళ్ళ నాన్న అందులో పనిచేసేవాడు. ఇంకా డబ్బులు సరిపోక సైకియాట్రిక్ నర్సుగా కూడా పనిచేసేవాడు. వాళ్ళ బాబు కోసం వాళ్ళ నాన్న కథలు చదివి వినిపించేవాడు. వాళ్ళ అమ్మ అక్షరాలు రాసిన కాగితాలు వంటింట్లో వేలాడగట్టి పని చేసుకుంటూ అక్షరాలు నేర్పేది. వాళ్ళ అక్క తమ్ముడు కోసం పాటలు పాడి డ్యాన్స్ చేసేది. అలా ముగ్గురు కలిసి అతను బాధపడకుండా ఉండడం కోసం అన్నీ చేసేవారు. 1972లో వాళ్ళ నాన్న వాళ్ళ ఫామ్ అమ్మేసి డబ్లిన్కు దగ్గరలో క్రిస్టీ అన్న ఊరుకు మారిపోయారు. ముందు రెమెడియల్ స్కూల్, ఆ తర్వాత కాంప్రిహెన్సివ్ స్కూల్కు మారాడు. అక్కడ అతని క్లాస్మేట్స్ U2 అనే గ్రూప్ మెంబర్స్ 2004లో మిరకిల్ డ్రగ్ అన్న పేరుతో ఒక పాట రాసి పాడారు. ఆ పాట క్రిస్టఫర్ నోలాన్ గురించి. మిరకిల్ డ్రగ్ అంటే అద్భుతమైన మందు అని అర్థం. అంతదాకా కదలిక లేని అతనిలో ఆ మందు మూలంగా అద్భుతం జరిగి అతని మెడ కదపడం మొదలుపెట్టాడు. యూనికార్న్ స్టిక్. యూనికార్న్ స్టిక్ అంటే ఒక విధమైన జంతువు యొక్క కొమ్ముతో పెండలా తయారు చేసినది. అతని తలకు కట్టి వాళ్ళమ్మ సహాయం చేస్తుంటే ఆ పెన్నులాంటి స్టిక్ను తన వేలుగా చేసుకొని టైప్ రైటర్ మీద ఒక్కొక్క అక్షరం టైప్ చేసేవాడు. అతను రాసిన పోయిట్రీ అంటే పోయమ్స్ లేక పద్యాలు ఇంగ్లీష్లో రాసిన పెద్ద పెద్ద కవుల పద్యాలంత బాగున్నాయని అనేవారు. అతను తన 15వ ఏట రాసిన మొట్టమొదటి పుస్తకం డామ్ బర్స్ట్ ఆఫ్ డ్రీమ్స్ పబ్లిష్ అయ్యింది. ఇంకా ఆయన పద్యాలు, నాటకాలు, పుస్తకాలు చాలా రాశారు. అందుకని నేను చెప్పేదేమిటంటే, నా బంగారు, మనకున్న దాంతో మనం ఏం చెయ్యవచ్చు అని ఆలోచించాలి. కాళ్ళు చేతులు పని చెయ్యకపోయినా ఆ అంకుల్ తన తలకు ఒక కర్ర కట్టుకొని ఎన్నో పుస్తకాలు రాశారు. మాట్లాడడం కూడా రాదు. అయినా ఎప్పుడూ బాధపడలేదు. ఎన్నో బహుమానాలు వచ్చాయి. అలాగే నువ్వు కూడా బాగా చదువుకోవాలి. నీకు ఒక చెయ్యి పనిచేస్తుంది, మాట్లాడగలుగుతావు. కొన్నాళ్ళు పోయాక రాకల సహాయంతో నడవవచ్చు. అమ్మా, నాన్నేరమ్మా అంది స్ఫూర్తి అకస్మాత్తుగా. ఈ మాటతో అరవింద స్థానువయ్యింది. ఇన్నాళ్లలో పాప ఎప్పుడూ నాన్న గురించిన ప్రస్తావన తేలేదు. తల్లి సమాధానం ఇవ్వకపోవడంతో తనేం తప్పు చేసిందో అర్థం కాలేదు. నాన్న ఉంటే ఆ అంకుల్ నాన్నలాగా నాకు కూడా కథలు వినిపించేవారు కదమ్మా. నాన్న గురించి ఆ పిల్లకు ఏమని చెప్పాలి? చచ్చిపోయాడని చెప్పాలా? నువ్వు అతనికి నచ్చవన్న విషయం చెప్పాలా? ఏం చెప్పాలి? ప్రస్తుతానికి ఒక చిన్న అబద్ధం మంచిదనిపించింది. నాన్న చాలా దూరంలో ఉద్యోగం చేస్తున్నారమ్మా. ఇక్కడకు రావాలంటే చాలా రోజులు పడుతుంది అంది అరవింద. ఒక్కసారి కూడా రాకూడదా? నేను ఎప్పుడూ చూడలేదు అంది. తొందరగా మాట మార్చాలి. సరే, ఈసారి రమ్మని చెప్తాలే.
నీకు ఆకలి వేస్తుందేమో కదా, భోజనం చేద్దామా? అమ్మా, మసాలా దోశ చెయ్యవా అని అడిగింది స్ఫూర్తి. జ్యోతితో చెప్పనా? జ్యోతి బాగా చెయ్యదు. పోనీ హోటల్కి వెళ్దామా? అక్కడ బాగుంటుందా? చాలా బాగుంటుంది. జ్యోతి తయారవ్వు, బయటికి వెళ్ళి మసాలా దోశ తినివద్దాం అంది అరవింద. పాప కొంచెం పెద్దదయ్యాక వీల్చైర్ కొంది. ఇంటికి దగ్గరలో ఉన్న రెస్టారెంట్కి తీసుకువెళ్తే సమాజంలో మిగిలిన వాళ్ళ మధ్య ఎలా ప్రవర్తించాలో తెలుస్తుంది. ప్రజలు కూడా ముందు విచిత్రంగా చూసినా తర్వాత ఇలాంటి విషయాలకు అలవాటు పడతారు. జ్యోతి, స్ఫూర్తి, అరవింద దగ్గరలో ఉన్న రెస్టారెంట్కి వెళ్ళారు. స్ఫూర్తి మొట్టమొదటిసారిగా పార్కుకు కాక బయటికి వచ్చింది. రెస్టారెంట్ కొంచెం రష్గానే ఉంది. వీల్చైర్లో ఉన్న పాపను చూసిన మేనేజర్ నవ్వుతూ ఆహ్వానించి ఒక మూలగా ఉన్న 2 సీట్ల టేబుల్ దగ్గరకు వీళ్ళను తీసుకువెళ్ళాడు. అరవింద మసాలా దోశ ఆర్డర్ చేసింది. అరవింద, జ్యోతి స్ఫూర్తికి చెరోవైపు కూర్చున్నారు. స్ఫూర్తి చుట్టుపక్కల అందరినీ వింతగా చూడడం మొదలుపెట్టింది. పక్క టేబుల్ దగ్గర ఒక 4 ఏళ్ల పాప వాళ్ళ అమ్మ తినిపిస్తూ ఉంటే తిననని మారం చేస్తుంది. స్ఫూర్తి అదే పనిగా అటు చూస్తుంటే అరవింద వంగి మెల్లిగా చెవిలో, తప్పమ్మా, అలా చూడకూడదు అని చెప్పింది. ఈ లోపల దోశ వచ్చింది. దోశతో పాటు సాంబార్, చట్నీ అన్నీ వచ్చాయి. మనం ఇంట్లో చేసుకుంటే చట్నీ ఒక్కటే చేసుకుంటాం కదా, సాంబార్ ఎందుకు చేసుకోం అని అడిగింది స్ఫూర్తి. ఇక్కడ చాలామంది వస్తారు కదమ్మా, అది కాక బాగుండకపోతే ఎవ్వరూ తినడానికి రారు, డబ్బులు ఇవ్వరు, అందుకని ఇక్కడ అన్నీ చేస్తారు. ఇంట్లో మనం 2 లేక 3 ఉంటాం కదా, అందుకని ఇవన్నీ చెయ్యం. నువ్వు తింటావా? నేను తినిపించనా? నేను తింటాను, నాకు చేతనవును. అమ్మా, నువ్వు చూపించు ఎలాగ తినాలో. అరవింద ఎలా తినాలో తను తిని చూపించింది. స్ఫూర్తి చాలా పనులు ఎడం చేత్తోనే చేస్తుంది. కుడి చేయి తిరిగిపోతూ ఉంటుంది. స్ఫూర్తి ఆనందంగా తింటుంది. ఆమె కళ్ళల్లోని ఆనందం చూశాక ఇక తరచూ స్ఫూర్తిని ఇలాంటి చోట్లకు తీసుకురావాలని నిర్ణయించుకుంది. దోశను చిన్న చిన్న ముక్కలుగా చేస్తూ కూరతో పాటు సాంబార్, చట్నీల్లో ముంచుకొని తింటూ బాగుంది, చాలా బాగుంది అంటూ ఆనందపడడం మొదలుపెట్టింది. వచ్చిన 5 నిమిషాలు విచిత్రంగా వీళ్ళనే చూసిన జనం కాసేపటికి నార్మల్గా మారిపోయి వాళ్ళ కబుర్లలో మునిగిపోయారు. ఏదైనా కాసేపే కొత్త, విచిత్రం అనుకుంది అరవింద. మనిషి అన్నవాడు మంచి పని చెయ్యాలని తలపెడితే అడ్డంకులు, అవరోధాలు కల్పించేవాళ్ళు కోకొల్లలుగా దొరుకుతారు. చేయూతనిచ్చేవాళ్ళు తక్కువైనా శూన్యం అనడానికి ఆస్కారం లేదు. అరవింద స్థాపించిన ఆశ్రిత ఇప్పుడిప్పుడే పుంజుకుంటుంది. సమీర పుణ్యమా అని పబ్లిసిటీ పెరిగింది. సమీర తను చేస్తున్న ఉద్యోగం వదిలిపెట్టి స్పెషల్ ఎడ్యుకేషన్లో ఆన్లైన్ కోర్స్ చేయడమే కాకుండా ముంబై, ఢిల్లీ లాంటి నగరాల్లో ఉన్న స్కూల్స్ సందర్శించి వాళ్ళు అవలంబించే పద్ధతులు, వాళ్ళు పిల్లలకు ఇచ్చే శిక్షణ విధానాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి వచ్చింది. వీలైనంత వరకు స్కూల్ ప్రోగ్రెస్కు యువతను వాడుకోవడం మంచిదని ఆమె ఉద్దేశం. యువత తలుచుకుంటే దేశంలో సాధించలేనిది ఏదీ లేదు. యువశక్తిని మనం ఏ విధంగా వాడుకోవాలి అన్నది మన మీద ఆధారపడి ఉంది. ప్రతి మనిషిలో ఒక కళ ఉంటుంది. కళలకు కానాచి భారతదేశం. కొంతమంది కాలేజీ స్టూడెంట్స్ను సంఘటితం చేసి వాళ్లకు కొన్ని సూచనలు ఇచ్చింది. చాలామంది గృహిణులు ఇంట్లోనే కూర్చొని బొమ్మలు, ఎంబ్రాయిడరీ, పెయింటింగ్స్ వేయడం, రకరకాల క్రాఫ్ట్ సామాన్ తయారు చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. అలాంటి స్త్రీలను వెతికి పట్టుకొని వాళ్ళను రిక్వెస్ట్ చేసి వారానికి 1 లేక 2 రోజులు సమయం వాళ్ళకొచ్చిన ఆర్ట్ ఈ స్కూల్లో ఉన్న పిల్లలకు నేర్పాలి. ఆర్థికంగా బాగుపడడానికి తమ కళను ఉపయోగించుకుంటున్న వాళ్ళకి ఆశ్రిత నుంచి డబ్బు ఇవ్వబడుతుంది. హాబీ కింద ఈ కళను పెంపొందించుకున్న వాళ్ళు వాళ్ళ ఫ్రీ సర్వీస్ ఆశ్రితకు అందజేయవలసిందిగా వాళ్ళను ప్రార్థించాలి. యువత ఉత్సాహంగా ముందుకు అడుగువేశారు, విజయం సాధించారు. అందులో ఒక ఆమె మాలిని. ఆమె గొప్ప చిత్రకారిణి. ఆమె చిత్రాలకు జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు దొరికాయి. కొన్ని కారణాలుగా తన చిత్రకళను మరుగుపరిచింది. తనకున్న విద్య ఇలాంటి మంచి కార్యానికి తోడ్పడితే తన జన్మ ధన్యమైనట్లే. ఇందులో ఒకరు తన పర్యవేక్షణలో ఒక చిత్రకారుడు, చిత్రకారిణిగా మారితే తన జీవితంలో అంతకన్నా కావలసింది ఏదీ లేదు అనుకుంది.
ఆశ్రితలోని పిల్లలకు రంగుల ప్రపంచాన్ని అవగతం చేసింది. ఇందులో కొంతమంది బ్రష్ సరిగ్గా పట్టుకోలేరు. బ్రష్తో సన్నటి గీతలు గీయాలంటే వాళ్ళ చెయ్యి వణుక్కుండా ఉండాలి, గ్రిప్ దొరకాలి. వాళ్ళ రంగుల ప్రపంచంలో రకరకాల రంగులు, వాటర్ కలర్స్, ఆయిల్ కలర్స్, పేస్టల్ కలర్స్, వాళ్ళు ఎప్పుడూ చూడని ప్రపంచాన్ని వాళ్ళ చిత్రాల్లో వెయ్యడానికి ప్రయత్నించేవారు. అలా చేసింది మాలిని. ఉదయించే సూర్యుడు, క్షితిజ రేఖలను దాటుకుంటూ అస్తమించే సూర్యుడు, పట్టణాల్లో కనపడని కొబ్బరి చెట్లు, పచ్చని పంట పొలాలు. వాళ్లకు రంగుల కాంబినేషన్ తెలియదు. అది అన్నీ బాగున్న పిల్లలకు కూడా తెలియదు. వాళ్ళకిష్టమైన, వాళ్లకు నచ్చిన రంగుల్లో చిత్రీకరణ. అది చూసేవారి కనులను బట్టి ఉంటుంది. సరిగ్గా చూడగలిగితే ఆ పిల్లల అమాయకత్వం ప్రతిబింబించే అద్భుత కల్పన. వాళ్లకు ఫింగర్ పెయింటింగ్ కూడా నేర్పడానికి ప్రయత్నించేది. వాళ్ళు చేత్తో బ్రష్ పట్టుకోవడం కన్నా వాళ్ళ చేతివేలు ఉపయోగించడం, మూలాన్ని వేళ్లకు ఫిజియోథెరపీ జరుగుతుంది. ఈ పిల్లలకు నేర్పడం తన శక్తి సామర్థ్యాలకు ప్రశిక్షణగా భావించింది మాలిని. ఇంకొకరు బ్లాక్ ప్రింటింగ్ నేర్పడం మొదలుపెట్టారు. డిజైన్ ఉన్న బ్లాక్ను ముందుగా రంగులో ముంచి హ్యాండ్మేడ్ పేపర్ మీద గట్టిగా నొక్కాలి. ఆ పేపర్ చాలా దళసరిగా ఉంటుంది. కానీ మామూలుగా బ్లాక్ ప్రింటింగ్ బ్లాక్ ఒక క్రమ పద్ధతిలో నొక్కుంటూ డిజైన్ చేయడం ఈ పిల్లలకు చాలా కష్టం. అందుకని ఒక ఇంజనీర్ తీగలు, వైర్లతో వీళ్లకు అనువుగా ఉండేటట్లుగా విద్యుత్ శక్తితో తయారు చేసినది వాడడం మొదలుపెట్టారు. ఈ సాధనం ఢిల్లీలోని స్కూల్లో చూసి సమీర అక్కడి నుండి తీసుకువచ్చింది. అలాగే పేపర్ కూడా ప్రింటింగ్ కోసం పరవడం, అయ్యాక మళ్ళీ కొత్త పేపర్ పరవడం కూడా వాళ్లకు కష్టం. అందుకని పేపర్ను రోలర్ ద్వారా రావడానికి అనువుగా అమర్చడం జరిగింది. ఈ విధంగా వాళ్ళు ర్యాపింగ్ పేపర్ చేయడానికి వీలుగా బ్లాక్ ప్రింటింగ్ ప్రారంభించబడింది. అలాగే ఒక ఇల్లాలు న్యూస్ పేపర్తో కూరగాయలు, రకరకాల బొమ్మలు, క్రికెట్ బ్యాట్, టేబుల్ టెన్నిస్ బ్యాట్ చేయడం నేర్పేది. ఎన్వలప్స్, గ్రీటింగ్ కార్డ్స్, అందమైన పేపర్ బ్యాగ్స్. ఈ పిల్లలు చెయ్యలేని పని లేదు అని అందరికీ చూపించాలి. అదే ఆశ్రితలో ఉన్న అందరి లక్ష్యం. కొన్ని విద్యలు వాళ్ళు వృత్తిగా మలుచుకోవడానికి, కొన్ని వాళ్లకు ఆహ్లాదం కలిగించడానికి. అభినవ్ పిల్లలకు కంప్యూటర్ నేర్పడానికి నిశ్చయించుకున్నాడు. వాళ్ళ కోసం స్పెషల్ కంప్యూటర్లు తెప్పించాలనుకున్నాడు. మంచి మనుషులు సమిష్టిగా ఏదైనా ఒక పని చెయ్యాలని సంకల్పిస్తే ఎన్ని కష్టాలు వచ్చినా ఆ పనిని నిర్విఘ్నంగా కొనసాగించవచ్చు. ఆశ్రిత మెల్లిగా పుంజుకుంటుంది. అరవింద పాప పుట్టిన కొత్తలో తను పడ్డ కష్టం గుర్తుపెట్టుకొని తను పడ్డ కష్టం ఎవ్వరూ పడకూడదని నిశ్చయించుకుంది. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్తులైతే పిల్లలు పుట్టాక డే కేర్ల మీద ఆధారపడడం తప్పదు. అన్నీ బాగున్న పిల్లలకైతే చాలా డే కేర్లు ఉన్నాయి. అందుకే స్కూల్లోనే డే కేర్ ఓపెన్ చేస్తే తనలాంటి తల్లులు సరియైన ఆయా కోసం తాపత్రయపడనవసరం లేదు. స్కూల్లో పనిచేసే ఆయాలు స్పెషల్ అటెండర్స్ను సెలెక్ట్ చేసుకునేటప్పుడు చాలా శ్రద్ధ చూపించేవారు అభినవ్, అరవిందలు. ఎవరైతే మనస్ఫూర్తిగా వాళ్ళ సేవలు అందించడానికి వెనుకాడరో వాళ్ళనే తీసుకునేవాళ్ళు. సేవాభావం లేకుండా కేవలం డబ్బు కోసం పనిచేసేవాళ్ళు ఇలాంటి చోట ఎక్కువ కాలం ఉండలేరు. చూపు సరిగ్గా ఉండక వినికిడి మాత్రమే పనిచేసే పిల్లలకు కథలు, జోక్స్, న్యూస్ పేపర్ చదివి వినిపించడం, చిన్న చిన్న డ్రామాలు వేసి వాళ్లకు వినోదం కల్పించడానికి కొందరిని ఎంపిక చేసుకున్నారు. ఎవరు ఏ విధంగా వారి సేవలను అందజేయదలుచుకుంటే వారందరికీ ఆశ్రిత ఆహ్వానం ఎప్పుడూ ఉంటుంది. ఈ ప్రపంచం ఎంత స్వార్థభూయిష్టమైన స్వార్థం విడనాడి స్వచ్ఛంద సేవలు అందజేయడానికి ఉత్సాహం చూపించే వాళ్ళు ఉన్నారు. అలాంటి వ్యక్తులు తారసపడ్డారు. అరవిందకు వాళ్లను కలవడం చాలా యాదృచ్ఛికంగా జరిగింది. పాపను తీసుకొని ఒకరోజు షాపింగ్ మాల్కి వెళ్ళింది. షాపింగ్ పూర్తి చేసుకొని తిరిగి వస్తుంటే క్రచెస్తో నడిచి వస్తున్న ఒక అమ్మాయి జారి పడిపోయింది. తలకు గాయం అవ్వడంతో రక్తం కారడం మొదలైంది. ఒక జంట పరుగున వచ్చి ఆ అమ్మాయికి చేయూతనిచ్చి రక్తం కారుతున్న చోట రుమాలు అడ్డుపెట్టి భార్య పట్టుకుంటే భర్త ఆ అమ్మాయిని మెల్లిగా నడిపించుకుంటూ వాళ్ళ కారు దాకా తీసుకెళ్లి కారులో కూర్చోబెట్టారు. బహుశా ఆ తర్వాత ఆ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకువెళ్ళి ఉంటారు. అరవింద మనసులో ఆ సంఘటన చెరగని ముద్ర వేసుకుంది. వాళ్ళను గురించి తెలుసుకోవాలన్న అవకాశం కలగలేదు.
ఈ మధ్యకాలంలో అరవింద కూడా కారు కొంది. పాపతో ఎక్కడికైనా వెళ్ళాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. అందుకని ఎవరో సెకండ్ హ్యాండ్ది చవకగా అమ్మేస్తుంటే అభినవ్ సలహాతో కొంది. స్ఫూర్తిని తీసుకొని వెళ్లాల్సి వచ్చినప్పుడు మాత్రమే కారు వాడుతుంది. ఆ దంపతులిద్దరూ కనుమరుగయ్యాక వీల్చైర్ తోసుకుంటూ కారు దాకా నడిచి పాప కారులో కూర్చున్నాక వీల్చైర్ మడతపెట్టి లోపల పెట్టి కారు స్టార్ట్ చేసింది. జ్యోతి ఈరోజు ఇంట్లోనే ఉండిపోయింది. అమ్మా, ఆ అంకుల్ ఆంటీ ఎవరో చాలా మంచివాళ్ళు కదమ్మా అంది స్ఫూర్తి. అవునమ్మా, చాలా మంచివాళ్ళు. తిరిగి ఆ దంపతులను అభినవ్ ఇంట్లో చూడడం తటస్థించింది. స్ఫూర్తిని తీసుకొని అప్పుడప్పుడు అభినవ్ను కలవడానికి వెళ్తూ ఉంటుంది. స్కూల్ గురించి ఏమైనా చర్చించాలంటే అక్కడికే వెళ్తుంది. వెళ్ళినప్పుడు స్ఫూర్తిని కూడా తీసుకొని వెళ్తుంది. అభినవ్ స్ఫూర్తికి కంప్యూటర్ నేర్పుతున్నాడు. పుస్తకం చదవడం కన్నా కంప్యూటర్ ఆపరేట్ చేయడం ఈజీగా అనిపిస్తుంది స్ఫూర్తికి. ఫిజియోథెరపీ మరియు ఆక్యుపేషనల్ థెరపీల పుణ్యమా అని తన అవయవాల కదలికలను ఇంప్రూవ్ చేసుకోగలిగింది. వీలైనంత వరకు తల్లి మీద, జ్యోతి మీద ఆధారపడకుండా తన పనులు తాను చేసుకునేందుకు ప్రయత్నిస్తుంది. కొంచెం డబ్బు కూర్చుకున్నాక మోటరైజ్డ్ వీల్ చైర్ కొంటే ఇంకా మొబిలిటీ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అందుకే వీలైనంత తొందరలో అలాంటి వీల్ చైర్ కొనాలని అరవింద తాపత్రయం. డాక్టర్లు ఎంత ప్రయత్నించినా కుడి చేయి పూర్తిగా సహకరించడం లేదు. ఒక చేత్తో వీల్చైర్ నడపడం కొంచెం శ్రమతో కూడిన పని. అందుకే అరవింద దానికి ఒప్పుకోలేదు. అరవింద, అభినవ్ వాళ్ళ చర్చల్లో కూర్చునే ముందు స్ఫూర్తిని కంప్యూటర్ ముందు కూర్చోపెట్టి ఆ రోజు ఏం చెయ్యాలో చెప్తాడు. అతను చెప్పింది శ్రద్ధగా విని ఆచరించడానికి ప్రయత్నిస్తుంది. అభినవ్ పర్యవేక్షణలో ఆమె ఇంగ్లీష్ చాలా బాగా నేర్చుకోగలుగుతుంది. అరవింద ఆ రోజు మాల్లో కనపడిన జంట అభినవ్ ఇంట్లో చూసి ఆశ్చర్యపోయింది. మళ్ళీ కలిస్తే బాగుంటుందనుకున్న వాళ్లను ఇంత త్వరలో కలుసుకుంటాననుకోలేదు. రండి అరవింద, మా ఆంటీ అంకుల్ని పరిచయం చేస్తాను, మంచి టైంకి వచ్చారు అన్నాడు అభినవ్. స్ఫూర్తి వీల్చైర్ను తన పక్కగా ఆపి సోఫాలో కూర్చోబోతూ వాళ్ళిద్దరికీ చేతులు జోడిస్తూ నమస్కారం అండి, మీ ఇద్దరిని ఒకరోజు షాపింగ్ మాల్లో చూశాను అంది. నమస్కారం అమ్మా, మమ్మల్ని నువ్వు చూసావు కానీ మేము నిన్ను చూడలేకపోయాం, సారీ అన్నారు. చచా, అదేం లేదండి, మీరు పెద్దవారు, నాకు సారీ చెప్పడం ఏమిటి? మీరు చేసిన పనితో మీరు నా దృష్టిని ఆకర్షించారు. అలవాటుగా సోషల్ సర్వీసా అన్నాడు నవ్వుతూ అభినవ్. అదే జరిగింది. ఒక అమ్మాయి క్రచెస్తో నడుస్తూ జారిపడిపోయింది. తలకు దెబ్బ తగిలింది. రక్తం కారుతుంటే వీళ్ళిద్దరూ ఆ అమ్మాయికి సహాయపడి కారులో తీసుకువెళ్లారు. బహుశా హాస్పిటల్కి అనుకుంటాను. అంతమందిలో వీళ్ళిద్దరే ఫాస్ట్గా రియాక్ట్ అయ్యారు అంది అరవింద. వాళ్ళు అలా చేస్తే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు, చెయ్యకపోతేనే ఆశ్చర్యపడాలి. వాళ్ళ సగం జీవితం ఇలాంటి పనులకే దారపోశారు. అభి, మా గురించి మరీ గొప్పగా చెప్తున్నావయ్యా, అంత గొప్ప పనులు మేమేం చెయ్యడం లేదు అన్నారు మీనాక్షి గారు. ఇంతకీ వాళ్లను నాకు పరిచయం చేస్తారా? తప్పకుండా. అంకుల్ పేరు గోపాలరావు. ఆయన మిలిటరీలో మేజర్ జనరల్గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆంటీ పేరు మీనాక్షి. ఆంటీ కొన్నాళ్ళు టీచర్గా పనిచేశారు. అంకుల్ ఫ్రీక్వెంట్ ట్రాన్స్ఫర్తో ఉద్యోగం మానేశారు. తర్వాత ఆర్మీ వాళ్ళ వెల్ఫేర్ అసోసియేషన్లో యాక్టివ్గా పనిచేశారు. అదీ కాక అవసరంలో ఉన్న వాళ్లను ఆదుకోవడం వాళ్ళ హాబీ. నేను ఢిల్లీలో ఉన్నప్పుడు పరిచయం అయ్యారు. రిటైర్మెంట్ తర్వాత కొన్నాళ్ళు వేరే చోట పనిచేసి ఫైనల్గా రిటైర్డ్ లైఫ్ ఎంజాయ్ చేయడానికి హైదరాబాద్ వచ్చారు. అభి మా గురించి చాలా చెప్పాడు. మేం అంత గొప్ప పనులేం చేయడం లేదు. ప్రతి మనిషికి కొన్ని ఇష్టాలు, అలవాట్లు ఉంటాయి. కొన్ని పనులు చేయడంలో ఆత్మసంతృప్తి దొరుకుతుంది. మాకు ఇలా ఎవరికైనా సహాయం చేయడంలో దొరుకుతుంది, అంతేనమ్మా అన్నారు మీనాక్షి గారు. ఇద్దరూ పార్వతీ పరమేశ్వరుల్లా ఉన్నారు. కొంతమందిని చూడగానే చెయ్యెత్తి నమస్కారం పెట్టాలనిపిస్తుంది. అందుకే కాబోలు కొంతమందిని చూస్తే పెట్టబుద్ధి అవుతుంది, కొంతమందిని చూస్తే తిట్టబుద్ధి అవుతుందని అంటారు. నీ గురించి చెప్పమ్మా, నీ ప్రిన్సెస్ పేరేమిటి? నువ్వేం చేస్తావు? నీ హాబీ ఏమిటి? అన్నీ వివరంగా చెప్పు. మీనాక్షి గారు చాలా సౌమ్యంగా ఆమె భర్త గురించి అడగకపోయినా ఆవిడ అడిగిన వివరాలకు అరవింద రియాక్షన్ ఎలా ఉంటుందో అని భయపడ్డాడు అభినవ్.
కానీ ఆవిడ గొంతులోని సౌమ్యతకు ప్రభావితురాలైన అరవింద తన గురించిన వివరాలు క్లుప్తంగా చెప్పింది. అభినవ్ తను కలిసి తమ ఉద్యోగాలకు రిజైన్ చేసి స్కూల్ స్థాపించడం, దాని అభివృద్ధి, వర్తమానంలో తాము చేయదలుచుకున్న పనులు అన్నీ సవిస్తరంగా చెప్పింది. నీ ఆత్మస్థైర్యానికి మెచ్చుకుంటున్నానమ్మా. చాలా మంచి బృహత్కార్యాన్ని తలపెట్టావు. భగవంతుడు దీనికి తగ్గ శక్తి సామర్థ్యాలు ఇవ్వుగాక అన్నారు. ఇంతకీ ఆ రోజు దెబ్బ తగిలిన అమ్మాయి ఎలా ఉందా ఆంటీ అని పిలిచి, సారీ, మిమ్మల్ని అలా పిలవచ్చో లేదో. తప్పకుండా పిలువు తల్లి. అభి అలాగే పిలుస్తాడు. నువ్వు కూడా అలాగే పిలువు. ఆ అమ్మాయి గురించి అడిగావు కదా, హాస్పిటల్లో కట్టు కట్టించి ఆ అమ్మాయిని వాళ్ళ ఇంటి దగ్గర దింపేశాం అంతే. అలా కాకపోతే ఆంటీ వాళ్ళు సహాయం చేసిన వాళ్ళందరితో రిలేషన్ పెట్టుకోవడం మొదలు పెడితే ఇండియాలో సగం మంది వాళ్ళ చుట్టాలమని చెప్పే అవకాశం ఉంది అన్నాడు తనదైన ఆశీధోరణిలో అభినవ్. అభి అలాగే అంటాడు, కానీ మీ పాపను తీసుకొని ఎప్పుడైనా మా ఇంటికి రామ్మా. మీ స్కూలుకు మా అవసరం ఏదైనా ఉంటే చెప్పు, చేస్తాం. ఆ సహాయం అడగడానికి నీకు ఏ విధమైన మొహమాటం అవసరం లేదు తల్లి, మీనాక్షి గారు అన్నారు. ఇంకా మేం బయలుదేరతాం అభి అంటూ ఇద్దరు వెళ్ళడానికి లేచారు. వాళ్ళు వెళ్ళాక మీనాక్షి గారి గురించి వివరంగా చెప్పాడు అభినవ్. మీనాక్షి గారు తన ఖాళీ సమయాన్ని చాలా చక్కగా ఉపయోగించుకుంటారు. బ్లైండ్ స్కూల్లో అన్ని ప్రాంతాల వాళ్ళు ఉంటారు. నార్త్లో తెలుగు పిల్లలు కూడా వారు ఎంచుకున్న చదువును బట్టి అక్కడ చదువుకునేందుకు, వృత్తి విద్యలు నేర్చుకునేందుకు వచ్చేవారు. ఆవిడకు చాలా భాషలు చదవడం, రాయడం వచ్చు. భర్త పోస్టింగ్ అయిన చోటల్లా అక్కడి ప్రాంతీయ భాష నేర్చుకోవడం ఆవిడ అలవాటు. ఈ కారణంగా ఆవిడ బ్లైండ్ స్కూల్లో ఉన్న పిల్లలకు వాళ్ళ భాషల్లో ఇంటి నుంచి వచ్చిన ఉత్తరాలు చదవడం, తిరిగి జవాబులు రాయడం, వాళ్లకు న్యూస్ పేపర్ చదివి వినిపించడం అన్నీ చేసేవారు. కొన్ని చోట్ల వారు రగ్గులు నెయ్యడం కూడా చేస్తారు. అలా పిల్లలు నేసిన రగ్గులు, వాళ్ళు తయారు చేసిన క్యాండిల్స్ అమ్మడంలోనూ ఆ స్టూడెంట్స్కు ఎంతో సహకరించేవారు. ఆవిడ వస్తానన్న రోజున ఆ పిల్లలకు పండగ. అన్ని భాషల వాళ్ళు చుట్టుముట్టి దీదీ అంటూ ఆమె తమ మనిషి అయినట్లుగా ప్రవర్తించేవారు. హాస్పిటల్లో ఎవరికైనా ఏ విధమైన సహాయం కావాలన్నా ఆవిడను సంప్రదించవచ్చు. ఎవరైనా అంగవైకల్యం కలవాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి, బిజినెస్ ఏదైనా మొదలు పెట్టదలుచుకుంటే దానికి అవసరమైన పర్మిషన్, ధన సహాయం కూడా అందజేసేవారు. దీనికి అంకుల్ సహాయ సహకారాలు కూడా ఉండేవి. వాళ్ళ పిల్లలు ఏమీ అభ్యంతరం తెలపరా అభినవ్? ప్రపంచంలో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా? మనకు తెలిసిన ప్రపంచం ఎంత అరవిందా? మనం మన నిత్య జీవితంలో సగం పైగా సమయాన్ని కూడు, గుడ్డ, ఇల్లు ఇవి సంపాదించుకునేందుకు వెచ్చిస్తున్నాం. ఈ తాపత్రయంలో మనను గురించి, మన చుట్టుప్రక్కల వాళ్ళ గురించి తెలుసుకునేందుకు మన సమయం చాలదు. ఇంకా ప్రపంచం గురించి ఆలోచించడానికి, తెలుసుకునేందుకు ఆస్కారం ఏది? నిజమే, చాలామంది మీ నూతిలో కప్పలమే. అరవింద స్కూల్ గురించి, స్ఫూర్తి గురించి ఎలా ప్రోగ్రెస్ అవుతున్నారో తెలుసుకునేందుకు వీలైనప్పుడల్లా ప్రకాష్ కానీ, దేవి కానీ ఈమెయిల్ పంపుతూ ఉంటారు. అలా ఒకసారి మెయిల్ ద్వారా మామగారికి ఒంట్లో బాగోలేదని, పక్షవాతం వచ్చిందని తెలిసింది అరవిందకు. ఒకసారి వెళ్ళి మామగారిని చూసి రావడం సభ్యత అనుకుంది. కానీ ఆ ఇల్లు వదిలి వచ్చాక తిరిగి ఆ ఇంటికి వెళ్ళాలంటే ఏదో తెలియని జంకు. చాలాసేపు తర్జన భర్జన పడ్డాక వెళ్ళడానికే నిశ్చయించుకుంది. స్ఫూర్తిని తీసుకువెళ్ళడానికి మాత్రం మనసు అంగీకరించలేదు. దాని దృష్టిలో తండ్రి ఎక్కడో దూరాన ఉన్నాడు. ఇప్పుడు ఇతను నీ తండ్రి అని చెప్పి దాని లేత మనసులో ఉదయించే ప్రశ్నలకు సమాధానం చెప్పగల శక్తి తనకు లేదు. అనుకోని కారణాల వలన ఆదివారం దాకా వెళ్ళడానికి కుదరలేదు. పాపను జ్యోతి దగ్గర వదిలి ఒక్కతే బయలుదేరింది. ఆ ఇల్లు వదిలి వచ్చాక వికాస్ గురించి కానీ, అతని తల్లిదండ్రుల గురించి కానీ పట్టించుకోలేదు. ఆలోచించడానికి కూడా టైం దొరకలేదు. గుమ్మంలో ఆగిన కారును చూసి వికాస్ బయటికి వచ్చాడు. కారులోంచి దిగుతున్న అరవిందను చూసి ఆశ్చర్యపోయాడు. నవ్వుతూ అరవిందే పలకరించింది, బాగున్నారా అంటూ. తడబడుతూ బాగున్నాను, నువ్వు కూడా బాగున్నావా అన్నాడు. వికాస్లో చాలా మార్పు వచ్చింది. ఉన్న వయసు కన్నా 10 ఏళ్ల వయసు మీద పడినట్లుగా కనిపిస్తున్నాడు. కొత్త భార్యతో కాపురం బాగుండి ఉండాలి కదా. ఆమె తనలా కాకపోతే అతని జీవితం హాయిగా ఉండాలి. నాన్నగారికి ఒంట్లో బాగోలేదని తెలిసింది. ఒకసారి చూద్దామని వచ్చాను అంది.
లోపలికి రా, వచ్చి కూర్చొని వివరాలు తెలుసుకోవచ్చు అన్నాడు. మనసులో మాత్రం ఎవరు చెప్పి ఉంటారన్న ప్రశ్న ఉదయించింది. లోపలికి వచ్చిన అరవిందన్ చూసి నిర్మల ఆశ్చర్యపోయింది. ఊళ్ళోనే ఉన్నా ఇన్నాళ్ళయింది, ఒకరిని ఒకరు చూసుకోలేదు. లోపలికి వచ్చిన అరవిందకు హాల్లో ఆడుకుంటున్న 2 ఆడపిల్లలు కనిపించారు. సుమారుగా 7-3 సంవత్సరాల పిల్లలు. ఇల్లంతా చిందరవందరగా ఉంది. ఒక పక్కగా పిల్లల బొమ్మలు, ఇంకో పక్క బట్టలు. విడిచిన బట్టలో మంచి బట్టలో తెలియకుండా ఉన్నాయి. లోపలికి వచ్చిన అరవిందకు ఎక్కడ కూర్చోవాలో అర్థం కాలేదు. వికాస్ సోఫాలో ఉన్న బట్టలు తీసి కూర్చో అంటూ సోఫా చూపించి ఆ బట్టలు లోపల పెట్టడానికి వెళ్ళాడు. బాగున్నావా, పాప ఎలా ఉంది అని అడిగింది నిర్మల. బాగున్నాం అని సమాధానం చెప్పింది. ఈ ఇంట్లో ఉన్నన్నాళ్ళు పాప గురించి ఏనాడూ పట్టించుకోలేదు. అలాంటిది ఇప్పుడు ఎలా ఉంటే ఏమిటి? మామగారికి ఒంట్లో బాగుండలేదని తెలిసి వచ్చాను. ఇప్పుడు ఎలా ఉంది? అలాగే ఉంది. పక్షవాతం కదా, అన్నీ మంచంలోనే. నాకేమో చెయ్యడానికి ఓపిక లేదు, చచ్చిపోతున్నాను. ఇప్పుడు అన్నీ మంచి మందులు ఉన్నాయండి. ఇదివరకటి కన్నా సైన్స్ చాలా అభివృద్ధి చెందింది అంది అరవింద. చేసుకున్న కర్మల్ని ఎవడు తప్పించగలరులే, ప్రారబ్ధ కర్మ అనుభవించక తప్పదు. ఇంటికి ఎవరు వచ్చినా ఇలాంటి మాటలు మాట్లాడడం అవసరమా? శుభ్రంగా తిని కూర్చోక ఈ వెధవ మాటలేమిటి? కాల్చుకు తినడానికి కాకపోతే అంటూ లోపల నుంచి ఒక స్త్రీ వచ్చింది. అరవిందకు అర్థమైంది, ఆవిడ వికాస్ 2వ భార్య. తనను కాదనుకున్నాక తన స్థానంలో వచ్చిన వ్యక్తి. నేను ఇప్పుడు ఏమన్నానని? నిన్నేం అనలేదు, నా కర్మ ఇలా ఉంది అని చెప్తున్నాను అంది నిర్మల. కొత్త వ్యక్తిని చూసి ఏమనుకుందో నోరు మూసుకుంది. వికాస్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇంట్లో వచ్చిన మార్పులకు ఆశ్చర్యం కలిగింది. ఎంత కాదనుకున్నా తాను ఉన్నప్పుడు పరిస్థితులకు ఇప్పుడున్న పరిస్థితులకు పోల్చుకోకుండా ఉండలేకపోతుంది. ఇది వరలో తన నోరు విప్పితే తల్లి కొడుకు దండయాత్రకు సిద్ధమయ్యేవారు. తల్లికి సమాధానం ఇచ్చినప్పుడల్లా పౌరుషం వచ్చి చాలాసార్లు తన మీద చెయ్యి ఎత్తిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు ఇద్దరిలోనూ ఎంత మార్పు! ఒక్కరూ ఆమె నోటికి సమాధానం ఇవ్వడానికి ప్రయత్నించడం లేదు. పిల్లలిద్దరి వైపు చూసి మీరిద్దరూ లోపలికి వెళ్ళి ఆడుకోండి అంటూ వికాస్ వైపు ప్రశ్నార్థకంగా చూసింది. ఈవిడ ఎవరు అన్నట్లు. ఆమె ముఖంలోని భావాన్ని అర్థం చేసుకున్న వాడిలా అరవింద అన్నాడు. వికాస్ 2వ భార్య, పేరు త్రిపుర. వికాస్ పేరు చెప్పగానే అర్థం చేసుకుంది. ఏ భావం లేకుండా బాగున్నారా అంటూ కూర్చోండి, కాఫీ టీ ఏమైనా తీసుకుంటారా అని సభ్యత కోసం అడిగింది. వద్దండి, ఇప్పటికే 2 సార్లు తాగడం అయ్యింది. మావయ్య గారికి ఒంట్లో బాగోలేదని తెలిసి చూద్దామని వచ్చాను అంది అరవింద. సరే, మీరు మాట్లాడుకోండి. సెలవు రోజు, ఇంకా పని ఎక్కువ ఉంటుంది. ఉద్యోగం లేదన్న పేరే కానీ రోజంతా జీతం లేని పని అంటూ లోపలికి వెళ్ళిపోయింది. నీకు ఎలా తెలిసింది అన్నాడు వికాస్. దేవి ఈమెయిల్ చేసింది, అందుకని తెలిసింది. ఒకసారి చూసిపోదామని వచ్చాను అంది అరవింద. దేవికి నీకు కాంటాక్ట్స్ ఉన్నాయన్నమాట. నేను కావాలనుకున్న వాళ్ళు నాతో కాంటాక్ట్స్ పెట్టుకుంటారు కదా. ఇంతకీ మావయ్య గారికి ఎలా ఉంది అని అడిగింది. డాక్టర్లకు చూపిస్తున్నాం. హాస్పిటల్లో పెట్టాలంటే డబ్బుతో కూడుకున్న పని. నాకు భరించే శక్తి లేదు. అదీ కాక నెలల తరబడి హాస్పిటల్లో ఉంటే తిరిగి చాకరీ చెయ్యాలంటే అమ్మ చెయ్యలేదు. నాకు ఉద్యోగం ఉంది, అందుకే ఇంట్లోనే పెట్టి వైద్యం చేయిస్తున్నాం. కానీ ఏమీ ఇంప్రూవ్మెంట్ లేదు అన్నాడు. నేను ఆయన్ని చూడొచ్చా? తప్పకుండా, లోపలికి రా అన్నాడు వికాస్. మంచం మీద నిస్సహాయంగా పడుకున్న మామగారిని చూసి బాధపడింది. కాలం, రోగం మనిషిని కుంగదీస్తాయి. అరవిందను గుర్తుపట్టి నా పరిస్థితి చూసావా అన్నట్లు కళ్ళనీళ్లు కార్చాడు. అతని కంటి వెంట కారుతున్న నీరు చూసి కడుపులో బాధ కలిగింది. మొదటి నుంచి అన్నీ భార్య మీద, కొడుకు మీద వదిలివేసి తనకేమీ పట్టనట్లుగా ఉండేవాడు. అరవిందకు తెలిసినంత వరకు ఎవరినీ నొప్పించిన సంఘటనలు లేవు. ఇంటి పెద్దగా తన అభిప్రాయాలు ఎప్పుడూ వ్యక్తపరచలేదు. అలాంటి మెత్తని మనిషిని ఈ స్థితిలో ఉన్నప్పుడు బతకనిస్తారా? మామగారిని చూసి బయటికి వచ్చింది అరవింద. నేను ఇంక వెళ్తాను, స్ఫూర్తి ఒక్కతే ఉంది, నేను వెళ్ళాలి అంది. కాసేపు కూర్చో, పాపకు స్ఫూర్తి అని పేరు పెట్టావా? ఒక్కర్తిని వదిలి ఎలా వచ్చావు అని అడిగాడు వికాస్.
ఒక్కర్తి అంటే ఒంటరిగా అని కాదు. జ్యోతి అన్న ఒక పనిపిల్ల ఉంది. సొంత అక్కలా చూసుకుంటుంది. మిగిలిన రోజుల్లో టైం ఇవ్వలేకపోతాను కాబట్టి ఆదివారాలు ఎక్కువగా పాపకే కేటాయిస్తాను. దాన్ని తీసుకొని షాపింగ్కి వెళ్ళడం, హోటల్కి వెళ్ళడం లాంటివి చేస్తాను అంది అరవింద. ఇవన్నీ కష్టమైన పనులు కావు. నార్మల్గా ఉన్న పిల్లల్నే ఎక్కడికైనా తీసుకువెళ్ళాలంటే కష్టం కదా. అలాంటిది అదేం లేదు. మనసుంటే మార్గం ఉందన్నట్లు వీల్చైర్ ఉంది. దానికోసమే కారు కొన్నది కూడా. వీల్చైర్ నుంచి మెల్లగా జరిగి కారులో తనే కూర్చునేందుకు ప్రయత్నిస్తుంది. కొంచెం సపోర్ట్ కావాలంతే అంది అరవింద. ఇద్దరికీ ఒకరి గురించి ఒకళ్ళు తెలుసుకోవాలని ఉంది. తను లేకుండా అలాంటి పిల్లతో ఎలా బతుకుతుంది? ఆర్థికంగా అవసరం లేకపోయినా మొగతోడు లేకుండా ఎలా బతుకుతోందని వికాస్ మనసులో సందేహాలు. తను చూసిన పరిస్థితులను బట్టి వికాస్ రెండవ పెళ్లితో ఆనందంగా లేడనిపిస్తుంది. మా ఇంట వంట ఇలా లేదు అంటూ తను కూడా ఇద్దరు ఆడపిల్లల తల్లి అయి ఉండి మగపిల్లవాడిని కనలేదని తనను రోజూ నిష్ఠూరంగా మాట్లాడే అత్తగారు ఇప్పుడు కోడలు ఇద్దరు ఆడపిల్లలనే కంటే ఏ విధంగా ఆమెను దెప్పుతుంది? చూసిన పరిస్థితిని బట్టి వికాస్, నిర్మల కూడా ఆమెకు భయపడుతున్నట్లుగా అర్థమవుతుంది. కట్నం బాగా తెచ్చిందేమో. ఏది ఏమైనా తనకన్నా తెలివైనదే. వికాస్ను, అతని తల్లిని భయపడేటట్లుగా చేసిందంటే తనలో లేనిది ఆమెలో ఏదో ఉందని స్పష్టమవుతుంది. ఇన్ని రోజులు అంతా తనలోనే ఉందనుకుంది నిర్మల. ప్రపంచాన్నంతా తాను శాసించగలననుకుంది. అలాంటిది ఇప్పుడు ప్రారబ్ధం గురించి మాట్లాడుతుంది. భగవంతుని ఈ మాయ అర్థం చేసుకోనంతసేపు తానే సర్వస్వం అనుకొని విర్రవీగుతాడు మానవుడు. మాయకు సొంతంగా ఉనికి, శక్తి ఉండవు. ఈ మాయ అన్నది ఈశ్వరుని యందు ఉన్న విభ్రమ శక్తి. ఈ మాయను మనం జయించలేం. అశాశ్వతమైనది శాశ్వతం అనుకోవడమే మాయ. ఈ మాయను వివేకంతోనూ దైవ చింతనతోనూ దూరం చేసుకోవాలి. వికాస్, నిర్మల కూడా తాము కాదంటే అరవింద బతకలేదనుకున్నారు. మన సమాజంలో భర్త వదిలిన భార్యగా ఆమె సంఘంలో మనలేదన్న ప్రగాఢ విశ్వాసం. కవులు కూడా తమ వర్ణనల్లో ఆడది ఒక తీగ లాంటిదని, దానికి ఒక ఆలంబన కావాలని, కానీ ఇక్కడ గుర్తించాల్సింది ఆలంబన అన్నది ఆడదానికే పరిమితం కాదు. మనిషన్నవాడికి ఆలంబన కావాలి. నిజం చెప్పాలంటే మగవాడే పరాన్నజీవి. చిన్నప్పుడు తల్లి మీద, ఆ తర్వాత చెల్లి లేదా అక్క, యవ్వనంలో భార్య, ఏ కారణం చేతైనా భార్య దూరమైతే కోడలు లేక కూతురి మీద ఆధారపడతాడు. ఒంటరిగా జీవన సమరం చేసిన మగవాళ్ళు వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. కానీ ఆడవాళ్ళు కోకొల్లలు. భార్య పోయిన వెంటనే పిల్లల వంకతో మళ్ళీ పెళ్ళి. కానీ ఆడది పిల్లల కోసం పెళ్లి మానుకుంటుంది. చదువుకున్నదైతే ఉద్యోగం చేసి, చదువుకోని ఇల్లాలు కూలి పని చేసి, పాచి పని చేసి పిల్లలను సాకుతుంది. ఈ సంఘంలో ఒంటరి పోరాటానికి ఆడది ఎప్పుడూ సన్నద్ధురాలే. ఆమె అలుపెరగని ఒంటరి సైనికుడు. వికాస్ను వదిలి కూడా అరవింద ఆనందంగా ఉన్నట్లుగా కనబడుతుంది. ఆర్థికంగా కూడా బాగా ఉన్నట్లుగా కనపడుతుంది. ఆమెను హింసించి తాము తప్పు చేశామా అని తల్లి కొడుకులకు ఒక క్షణం మాత్రం ఆలోచన కలిగింది. త్రిపురను చేసుకున్నప్పుడు తల్లి మాట కాదనకుండా ఆమె ఇష్ట ప్రకారమే పెళ్లికి ఒప్పుకున్నాడు. త్రిపుర కట్న కానుకలు బాగానే తెచ్చుకుంది. జాతకాలు కుదరలేదంటూ చాలా సంబంధాలు తప్పిపోయాయి ఆమెకు. వయసు దాటిపోతుంది. తల్లిదండ్రుల బెంగ ఎక్కువైపోతుంది. అలాంటి సమయంలో వికాస్ గురించి ఎవరో చెప్పారట. రెండో పెళ్లివాడైనా జాతకాల పట్టింపు లేదన్నారని సంతోషపడ్డారు త్రిపుర తల్లిదండ్రులు. కూతురు పెళ్లి కాకుండా వృద్ధ కన్యగా మిగిలిపోవడం ఆమె తల్లిదండ్రులకు ఇష్టం లేదు. అందుకే నిర్మల అడిగిన కట్న కానుకలకు వారు అభ్యంతరం తెలుపలేదు. పెళ్ళైతే చాలనుకున్నారు. ఆ విధంగా నిర్మలకు అత్తగారిగా కొడుకు పెళ్లిలో తీరవలసిన ముచ్చట్లు తీరాయి. ఆ ఇంటికి వచ్చిన కొద్ది రోజుల్లోనే అత్తగారి దాష్టికం అర్థం చేసుకుంది త్రిపుర. తాను జాగ్రత్తగా ఉండకపోతే అరవిందలా తాను కూడా బలైపోయే అవకాశం ఉంది. అందుకే మొగుణ్ణి ముందుగా తన కొంగును కట్టుకోవడం అనివార్యం అనుకుంది. ముందుగా వికాస్ను, ఆ తర్వాత ఆ ఇంటిని. చాలా వరకు కృతకృత్యురాలైంది. దాని పరిణామమే నిర్మల, వికాస్ ఆమెకు ఎదురు చెప్పకపోవడం. వికాస్ దృష్టిలో అరవింద తనను వదిలేక ఆనందంగా ఉందని అనుకున్నా అది పూర్తిగా నిజం కాదు. అరవింద తన సంపాదనలో స్ఫూర్తికి వైద్యం కోసం కూడా అనుకున్నంత డబ్బు ఖర్చు పెట్టలేకపోతుంది.
కొన్నిసార్లు స్కూల్ మొదలుపెట్టి తను తప్పు చేశానా అని అనుకున్న క్షణాలు కూడా ఉన్నాయి. ఉద్యోగం ఉన్నప్పుడైతే ఫిక్స్డ్ రాబడి చేతికి వచ్చేది. స్కూలు మొదలు పెట్టాక రాబడి లేదు. స్కూలుకు అవసరమైనవన్నీ కూర్చడంలో సమయం, డబ్బు కూడా వెచ్చించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అభినవ్, సమీర తమ శక్తి మేరకు సహాయం చేస్తున్నా స్కూల్ నడపడం అంత సులువైన పని కాదని మొదలుపెట్టాక తెలిసింది. ఏదైనా దిగితే కానీ లోతు తెలియదన్న సామెత ఊరికే రాలేదు. చాలా వరకు బాధ్యతలు సమీర తమ రామదండుతో పూర్తి చేస్తుంది. కష్టాన్ని బాల్యంలో ప్రతిక్షణం అనుభవించిన వ్యక్తి, డబ్బు, సమయం విలువ పూర్తిగా తెలిసిన వ్యక్తి. ఒక్కొక్కసారి అనిపిస్తుంది అభినవ్ ఆమె లేకపోతే అసలు తను ఈ పని మొదలు పెట్టగలిగేదా అని. ఒక్కొక్క నీటి బొట్టు కలిస్తేనే కడవ నిండడం అన్నది జరుగుతుంది. ఫండ్స్ సమకూర్చడం కూడా అంత సులువైన పని కాదు. స్వలాభాలను స్వార్థానికి కూడా ఫండ్స్ రైజ్ చేసే వాళ్ళు ఉండడంతో ప్రతివాడు డబ్బు అడగడానికి వెళ్ళినప్పుడు అనుమానంగా చూస్తారు. మంచి పనికి ఎప్పుడూ ఆటంకాలు తప్పవు. గవర్నమెంట్ నుంచి ఏ విధమైన సహాయం తీసుకోలేదు. అభినవ్ పుణ్యమా అని ఇప్పటిదాకా చాలామంది ఫ్రీగానే పనిచేస్తున్నారు. అభినవ్ ఉద్యోగం మానేశాక ఇంటి ఖర్చులకు ఏం చేస్తున్నాడో తెలియదు. అరవింద మాత్రం సాయంకాలం ట్యుటోరియల్ కాలేజీలో సైన్స్ పాఠాలు చెప్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో పాపకు వైద్యం చేయించడం అంత సులభతరం కాదు. సీజర్స్ను ఆపడానికి వేసే మందుతో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. కొంతమంది పిల్లల్లో మాత్రమే సింగిల్ మెడికేషన్ ద్వారా సీజర్స్ను కంట్రోల్ చేయగలుగుతారు. కొంతమంది పిల్లల్లో పూర్తిగా సాధ్యం కాదు. ఈ మెడికేషన్లో మెదడు దెబ్బతినే అవకాశం కూడా ఉంది. లివర్ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కానీ మందు మానేశాక ఇవన్నీ తగ్గుతాయి. ఈ పిల్లల్లో స్పాస్టిసిటీ తగ్గాలంటే డయాజపామ్ వాడడం జరుగుతుంది. ఈ మందు వాడకం మూలాన మజిల్ రిలాక్సేషన్ జరుగుతుంది. అందులో కాళ్ళు ఎఫెక్ట్ అయిన వారికి చాలా ఉపయోగకరం. కానీ ఈ మందులో మత్తు కూడా ఉండడంతో ఆ మందు ప్రభావం ఉన్నంతసేపు పేషెంట్ నిద్రలోనే గడుపుతాడు. దానితో నీరసం కూడా. ఈ మజిల్ రిలాక్సేషన్కి సర్జరీ కూడా ఉంది. సర్జరీ అంటే డబ్బుతో కూడుకున్న పని. అరవిందకు స్ఫూర్తికి ఏ విధంగా చేస్తే బాగుంటుందన్న ఆలోచన. అరవింద కలలు సాకారం కావడానికి డబ్బు చాలా కావాలి. తను రాత్రనక పగలనక కష్టపడి సంపాదిస్తే తన కూతురికి సరి అయిన ట్రీట్మెంట్ ఇప్పించి అనుకున్న విధంగా తన కూతుర్ని ఒక విశిష్ట వ్యక్తిగా తీర్చిదిద్దగలుగుతుంది. కానీ తన స్వలాభం కాదనుకొని తాపత్రయపడి తన స్ఫూర్తి లాంటి ఇంకొందరి పిల్లలకు చేదోడు వాదోడుగా తయారై వారికి మార్గదర్శకురాలిగా మారాలా? ఏం చెయ్యాలి తను? మెడికేషన్ తోటి, ఫిజియోథెరపీ తోటి స్ఫూర్తి కంప్యూటర్ ఆపరేషన్ అన్నీ నేర్చుకుంటుంది. ఆమె ఎడం చెయ్యితో చాలా పనులు చేయగలుగుతుంది. మజిల్ రిలాక్సింగ్ ఎక్సర్సైజులతో ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. ఆమె తెలుగు, ఇంగ్లీష్ బాగా చదవడం, రాయడం చేయగలుగుతుంది. అభినవ్ ధర్మమా అని లిటరేచర్లో కూడా అభివృద్ధి సాధిస్తుంది. ఒకరోజు చిన్న కవిత లాంటిది రాసి అరవిందకు చూపించింది. అమ్మా, దీపం వెలిగించు వెలిగించు, నవ్వు పంచు, నీ నవ్వు అందరికీ పంచు, నేనెవరో గుర్తించు, నేనెవరు, నీ గుండెల్లో నిండిన ఆశను నేను, నీ ఆశను ముందుకు నడిపించు, నిన్ను నువ్వు సంభాళించుకో, నీలాంటి ఇంకొందరికి దారి చూపించు. అరవిందకు తన చిన్నారి స్ఫూర్తి రాసిన కవిత చదవగానే తన కర్తవ్యం గుర్తొచ్చింది. తను ఏం చెయ్యాలో అన్న సందిగ్ధంలో ఉంది. ఈ కవిత తన గమ్యాన్ని సూచిస్తుంది. ఆ కవిత్వం గొప్పగా ఉందో లేదో తెలియదు. తల్లిగా తనకు అది అపురూపమైన కవిత. తన కర్తవ్యాన్ని బోధించిన కవిత. బాగుందిరా కన్నా, చాలా బాగుంది. ఇంకా మంచి మంచి కవితలు రాయాలి. నీకు ఈ ఆలోచన ఎలా వచ్చిందిరా? నువ్వు చెప్పిన కథ క్రిస్టోఫర్ నోలాన్ గురించి విన్నాక నాకన్నా ముందు పుట్టారు. నోటితో మాట్లాడలేరు, చేతులు పని చెయ్యవు, ఇప్పుడు ఉన్న సౌకర్యాలు కూడా ఉండి ఉండవు. అలాంటి అతను అన్ని కవితలు, పుస్తకాలు రాయగా లేనిది నేనెందుకు చేయలేను అన్న ఆలోచన వచ్చిందమ్మా. అదీ కాక అంకుల్ కూడా నాకు తెలియని ఎన్నో విషయాలు నేర్పుతున్నారు. నేను నేర్చుకున్న దానికి ఒక రూపం ఇవ్వాలి కదా, దాని ఫలితమే ఈ కవితమ్మా. అభినవ్తో చెప్పి అభినవ్కు చూపించింది. గుడ్ ప్రోగ్రెస్, చాలా బాగుంది. తను నేర్చుకున్న దాన్ని క్రియేటివిటీలోకి మార్చడం చాలా గొప్ప విషయం. అయితే మీరు జిజియాబాయ్ అన్నమాట అన్నాడు. నేను జిజియాబాయ్ ఏమిటి అభినవ్? మీకు తెలీదా?
శివాజీ తల్లి చిన్నప్పుడు అతనికి రామాయణ మహాభారతాలు వీరుల చరిత్రలు చెప్పేదిట. అతనికి అతని తల్లే ఇన్స్పిరేషన్. అలాగే మీరు కూడా స్ఫూర్తికి క్రిస్టఫర్ నోలాన్ గురించి చెప్పి తనను ముందుకు నడిపిస్తున్నారు. చాలా సంతోషం. అందరూ మీలాగే జీవితాన్ని స్పోర్టివ్గా తీసుకోవాలి. కథ కొనసాగుతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్